ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా కాచి కాపాడారు. ఈ నూతన సంవత్సరంలో జనవరి నెలంతా నీ రెక్కల చాటున కాపాడి మాకు అనుగ్రహించిన మరొక నూతనమైన మాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుని యొక్క అపారమైన ప్రేమకై నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాట్లాడి మమ్మల్ని దీవించి బలపరచమని, ప్రతి కుటుంబాన్ని దర్శించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ సంవత్సరం అంతా దేవుని కృప మీ జీవితాల్లో తోడై మీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నిస్వార్థంగా అనేసి అంటే అది కేవలము దేవుడు మాత్రమే అనే సత్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కొద్ది రోజుల్లో చాలా సంఘాల్లో ఈ 40 రోజుల ప్రార్థన కూడికలు జరగబోతూ ఉన్నాయి. కొన్ని సంఘాలు జరుపుతారు, కొంతమంది వాటిని పట్టించుకోరు. ఏది ఎలాగున్నా సిద్ధపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ప్రేయర్స్ని కొన్ని డినామినేషన్స్ వారు దానిని కొనసాగించకపోయినా ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను మనందరి జీవితాల్లో 31st నైట్ వస్తుందనగానే దేవుని వాగ్దానాల కోసం అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎలాంటి వాగ్దానం వస్తుంది, ఈ సంవత్సరానికి నా లైఫ్ ఎలా ఉండబోతుంది అనేలాగా మనందరము డిసెంబర్ 31st కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందడానికి సంవత్సరం పాటు వెయిట్ చేయవలసిన అవసరం లేదని నేనైతే భావిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా అధికారం ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. తన నామం ముందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి సంబంధించినటువంటి సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకునేటటువంటి అధికారాన్ని, ఆధిక్యతను దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానాలకు వారసులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ప్రభువుని హృదయపూర్వకంగా విశ్వసించినటువంటి మీ అందరి జీవితాల్లో వాగ్దానాలు తప్పక మీరు వారసులు అవుతారు. అంతేకాకుండా దేవుని కృప అనేది మీ జీవితాల్లో 100% అనుక్షణం, ప్రతి క్షణం, ప్రతి సంవత్సరం, రాబోయేటటువంటి సంవత్సరాల్లో కూడా మీ జీవితాల్లో తప్పక ఉంటుందనేటటువంటి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఈ 40 రోజుల ప్రార్థనా కాలాల్లో కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉపవాసం లేకుండా ఉంటారు. అయితే ఈ 40 రోజుల కాలంలో మనం చేసేది ఏంటంటే, మన ముందున్నటువంటి అనేకమైనటువంటి సవాలుకరమైనటువంటి పరిస్థితులు, మన కోరికలు, మన అవసరతలు, బిడ్డల విషయాల్లోనేమి, కుటుంబ విషయాల్లోనేమి, సంఘ విషయాల్లోనేమి, ప్రతి అంశాన్ని కూడా మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వస్తూ ఉంటాం. నేనేమో నమ్ముతానంటే, మన జీవితాల్లో గొప్ప కార్యాలు పొందడానికి 365 రోజులు ఉన్నాయి. అంటే 365 రోజులు కూడా దేవునితో సంబంధాన్ని మనం ఎప్పుడైతే బలపరుచుకుంటామో మనందరి జీవితాల్లో దేవుడు అసాధారణ కార్యాలు జరిగిస్తాడు. అసాధారణ కార్యాలు పొందుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఎవరికి ఉందనేసి అంటే ప్రపంచంలో మీకే ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను.
అంటే నేను ఈ 40 రోజుల ప్రార్థనలని నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఈ సమయంలో మీకు ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని మీరు ప్రభువులో బలపడడానికి, ప్రభువులో మునుపెన్నడూ లేనటువంటి గొప్ప బంధాన్ని కలిగి ఉండడానికి అది వినియోగించుకుంటే మన జీవితాల్లో ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల కాలంలో చూడనటువంటి ఘనమైన కార్యాలు మీ కుటుంబంలో ఖచ్చితంగా చూస్తారు. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. నేను లోకాసు వార్తలో మనం చూసినప్పుడు పేతురు తర్వాత అక్కడ ఉన్నటువంటి యోహాను కానీ చాలా విస్తారమైనటువంటి చేపలు పడ్డప్పుడు వాళ్ళ జీవితంలో అంత గొప్ప అద్భుతాన్ని, అన్ని చేపల్ని వాళ్ళ వలలో పడ్డాన్ని వాళ్ళ చరిత్రలు ఎప్పుడు చూడలేదు. కానీ యేసుక్రీస్తు వచ్చేటప్పటికి వాళ్ళ జీవితంలో జరగని ఒక అసాధారణ కార్యం జరిగింది. యేసుక్రీస్తు మన జీవితాల్లో ఉంటే మనం చూడనటువంటి అసాధారణ కార్యాలు తప్పక చూస్తాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు నమ్మినట్లయితే మీరు మీ కుటుంబం తప్పనిసరిగా చూస్తారు, అందులో అనుమానమే లేదు. కానీ తర్వాత యేసుక్రీస్తు వారు తెలియజేసింది, నా వెనకాల రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి వాళ్ళగా చేస్తాను అన్నాడు. వాళ్ళ కళ్ళ ముందున్న అద్భుతం కంటే యేసుక్రీస్తు మాట వాళ్ళని అమితంగా ఆకర్షించింది. అంటే వాళ్ళు భవిష్యత్తుని ఎవరిలో చూసుకున్నారంటే యేసుక్రీస్తులో చూసుకున్నారు. యేసుక్రీస్తు పిలుపుకు లోబడడం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళ ముందున్నటువంటి ఆ విస్తారమైనటువంటి చేపలు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, కానీ అది అక్కడితో అయిపోతుంది. యేసుక్రీస్తుతో ఉంటే ఆ పరిస్థితి మరో రకంగా ఉంటుంది, ఆ జీవితం మరో రకంగా ఉంటుంది. ఆ జీవితం అనేది మరో అత్యున్నతమైనటువంటి స్థితికి కారణమవుతుంది. పిలుపుకు లోబడ్డారు వాళ్ళు, సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాం. ఇలా జరిగితే బాగుంటుంది, ఇలాగే జరిగితే బాగుంటుంది, ఇది దేవుడు చేస్తే అద్భుతంగా ఉంటుంది, మా ఇంట్లో చాలా సంతోషం వస్తుంది. ఈ ఫీలింగ్స్ మనకు ఉంటాయి. అనుక్షణం కూడా ప్లాన్స్ మనమే రూపొందించేసుకుంటూ ఉంటాం. మనుషులు పట్టి వాళ్ళగా చేస్తాను, నా వెనకాల రండి అన్నప్పుడు వాళ్ళు మాకు భోజనం ఎలాగా, మాకు బట్టలు ఎలాగా, మా కుటుంబాల సంగతి ఏంటి, తర్వాత మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈయన ఏమైనా శాశ్వతమా అనే ఆలోచనలు కాకుండా ప్రభువు యొక్క పిలుపుకి లోబడి వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత, అంతకు ముందు ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తుతో వెంబడించడం ప్రారంభించినప్పటి నుంచి వాళ్ళ చరిత్రలో చూడనటువంటి ఘనమైనటువంటి కార్యాలు వారు చూడడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడే పైనుంచి కిందకి దిగొచ్చి మానవునిగా ఈ లోకంలో అవతరించి ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు కనులారా చూసేటటువంటి ఆధిక్యత వారికి లభించింది. దానితో పాటుగా యేసుక్రీస్తుతో వారు అద్భుత కార్యాలు చేసేటటువంటి ఘనమైనటువంటి స్థితి వారికి దొరికింది. దేవునితో కలిసి నడిచేటటువంటి ఆధిక్యతను ప్రభు వాళ్ళకి అనుగ్రహించాడు. అది ఎలా సాధ్యమైందంటే వాళ్ళ ముందున్నటువంటి చేపల రాశి వాళ్ళని ఆకర్షించలేదు, కానీ ప్రభు పిలుపు అనేది వాళ్ళని అమితంగా ఆకర్షించింది. సో పేతురు ఒకరోజు యేసు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనంలో యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, పేతురు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సమస్తమును
విడిచిపెట్టి నీ వెనకాల వచ్చావు, నిన్ను వెంబడించాం, మాకేంటి నెక్స్ట్ అనేటటువంటి ప్రశ్న పేతురు వేయడాన్ని, తర్వాత యేసుప్రభు సమాధానం చెప్పడాన్ని మనం గమనిస్తాం. సమాధానం ఏంటని చెప్తాను నేను. ముఖ్యంగా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము ఎంత సాధ్యమైతే ఎంత తీసుకునేటటువంటి కోవలోకే వచ్చేస్తున్నాం తప్ప దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కోసం ఏం చేశాము, ప్రభువు మన కోసం చేయడం అనేది కామన్గా జరిగిపోయే విషయం. అది దేవుని దగ్గరికి వస్తే కొన్ని సందర్భాలు మనకి అనిపిస్తుంది, వాడు చాలా దుర్మార్గుడు అంటే వాడు చర్చికి సరిగ్గా రాడు, వాడు ప్రార్థన చేశాడు కానీ వాడికి ఒక అద్భుతం జరిగిపోయింది, కానీ నేను చాలా రెగ్యులర్గా వస్తున్నాను, నాకు ఇంకా లేట్ అయిపోతుంది అని మనం ఒకసారి పోల్చుకుంటూ ఉంటాం. దేవుని ప్రేమ అనేది మనుషులందరి జీవితాల్లో పనిచేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు వాడు దుర్మార్గుడు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ వాళ్ళని కూడా దేవుడు పట్టించుకుంటాడు, వాళ్ళ జీవితాల్లో మార్పుని తీసుకొస్తాడు, వాళ్ళ జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే దేవుడు అని అనగానే ప్రేమ స్వరూపిగా యేసుప్రభు కనిపిస్తూ ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే దేవునికి తెలుసు అని నేను నమ్ముతాను 100% కూడా. సో దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఒకటి మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేనేం చేశాను దేవుని కోసం, నేనేమి ఇచ్చాను, నేనేమి వదులుకున్నాను అని ప్రభు దగ్గర అడిగితే, ఆయన మనల్ని అడిగినట్లయితే ఖచ్చితంగా మన దగ్గర సమాధానం ఉండాలి. పేతురు దగ్గర చాలా ధైర్యంగా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు ఇదిగో నువ్వు రమ్మన్నావు, నిన్ను వెంబడించావు కాబట్టి మాకేం దొరుకుద్ది అని చెప్పుకొచ్చాడు, ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా దేవుని దగ్గరికి వచ్చి అనేక సందర్భాల్లో ప్రభుతో సరైన సంబంధం లేని వాళ్ళు కూడా దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడనే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాం మన అనేక సందర్భాల్లో. ఈ రాబో కాలంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా కోసం అన్నీ చేశాడు, ఏసే నువ్వు నా కోసం ఏం చేసావు అంటే ఆయన అంటాడు, నువ్వు పాపపు స్థితిలో ఉండగా నేను నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చానని చెప్పుకొస్తాడు. ప్రాణము కంటే దానికి మించి ఇంకేం లేదు. సమస్తము ఆయన మన కోసం అర్పించాడు, మన శిక్షణ ఆయన భరించేశాడు. యేసుప్రభు ఇచ్చిన సమాధానం ఎంత అద్భుతంగా ఉందనేసి అంటే, యేసు వారితో ఇట్లా, నేను 28వ వచనంలో, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. పేతురు కానీ శిష్యులు కానీ వారి జీవితాల్లో ఊహించినటువంటి ఒక ప్రణాళికని దేవుడు వాళ్ళ కోసం ప్లాన్ చేసేసాడు. మన గురించి మనం ప్లాన్ చేసుకుంటాం కంటే దేవుడు ప్లాన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళని రమ్మన్నప్పుడు మనుషులు పట్టేవాళ్ళగా చేస్తానన్నాడు, వెంటనే అవన్నీ సమస్తమును విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నాతో వచ్చినప్పుడు అద్భుతాలు మీరు చూడబోతున్నారని యేసుక్రీస్తు వాళ్ళతో చెప్పలా. కానీ విషయం ఏంటంటే, యేసుక్రీస్తుతో ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు నడిచేటటువంటి వ్యక్తి, యేసు ప్రభు కోసం నాకు ఒక అద్భుతం చెయ్యి అని అడిగేటటువంటి కర్మ వాడికి పట్టదు అని చెప్తున్నాను ఇవాళ. యేసుక్రీస్తు నడిచేటటువంటి వాడు అద్భుతాలు పొందుకుంటాడు. వాడు ప్రార్థన చేస్తే ఇతరుల జీవితాల్లో అసాధారణ కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తుతోటి నడవనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో నాకు అద్భుతాలు చేయని అడుగుతాడు. యేసు ప్రభుతో నడిచేటటువంటి వ్యక్తి, ప్రభు హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు అడగడానికంటే ముందుగానే మన అవసరతలు దేవునికి తెలుసు కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని ఖచ్చితంగా మనం వెతకాలి. అంతేకాకుండా
విశ్వాసాన్ని కలిగి ఆయనను మనం వెతకాలి. మన అవసరతలు ఏంటో అవన్నీ ప్రభువుకు తెలుసు. ఏది లోటో మనకు తెలుసు. ప్రభుతో నడిచే వ్యక్తులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అడగడానికంటే ముందుగానే నీకు ఏది అవసరమో అది ఆయన తగిన సమయంలో ఖచ్చితంగా నీ పాదాల చెంతనే పెట్టేస్తాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి అనేటటువంటి పరిస్థితిలో, గుండెలు బాదుకునేటటువంటి పరిస్థితిలో, రోధించేటటువంటి పరిస్థితిలో, ప్రశాంతత కోల్పోయేటటువంటి పరిస్థితిలో ప్రభు బిడ్డలను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో పెట్టే ప్రసక్తే లేదు. ఛాలెంజెస్ వస్తాయి, కానీ విషయం ఏంటంటే సవాళ్ళు వస్తాయి. సవాలుని అధిగమించి అందులోంచి బయటికి తీసుకొచ్చేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దాన్ని తట్టుకునే ఓపిక పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసాన్ని దృఢపరుస్తాడు. చింత లేనటువంటి దృఢమైనటువంటి మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెల్లో అనుగ్రహిస్తాడు. తద్వారా సమస్తమును అధిగమించేటటువంటి గొప్ప కృపను దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రపంచాన్ని జయిస్తామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు దేవుని బిడ్డలైతే, దేవునితో నడిచేవాళ్ళైతే ఈరోజు ధైర్యంగా ఉండడం తెలియజేస్తున్నాను. దేవుడు మనతో పక్కన నడుస్తూ ఉంటే మన కూడా ఉన్నప్పుడు చింతించాల్సిన అవసరం ఏముందండి? చాలా సందర్భాల్లో మనం తెలియజేసేది సాతాను శోధన అనేసి అంటూ ఉంటారు. నేను అనేకసార్లు గుర్తు చేసిన ఒక సందర్భం మరొకసారి చెప్తాను నేను. ఒక వ్యక్తి కలలో ఒక సందర్భాన్ని చూస్తున్నాడు. సాతాను తరుముతూ ఉన్నాడు. పరిగెడతా ఉన్న టైంలో సాతాను ఎలా వాడు వెనకాల పడుతున్నాడు అనేసి అంటే, ఒక సింహం వలె పరిగెడతా ఉన్నాడు. అమ్మో నన్ను మింగేస్తుంది, నన్ను చంపుకుని తినేస్తుంది అనేటటువంటి చాలా పరుగు పెడతా ఉన్నాడు. తన మనసులో అనుకుంటున్నాడు, ఈ టైంలో యేసుప్రభు వస్తే ఎంత బాగుంటుందా అని. కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ యేసుక్రీస్తు నిలబడ్డాన్ని చూశాడు. ఎస్, ఆయన ఉన్నాడు. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం దొరుకుతుందని పరుగును వెళ్ళి యేసుక్రీస్తు వెనకాలే దాక్కున్నాడు. ఆయాసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు, చూడు పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఆ సింహాన్ని ఒకసారి చూస్తావా అని అనగానే చూస్తాననేసి అన్నాడు. చూసేటప్పటికి తరుముతా ఉన్నటువంటి ఆ సింహానికి కోరలు లేవంట, దంతాలు లేవు, కాళ్ళకే గోర్లే లేవంట, పంజా లేదు. బలహీనమైపోయినటువంటి సాతాను చూసి అనేక సందర్భాల్లో టెన్షన్ పడేటటువంటి పరిస్థితులు విశ్వాసాల జీవితాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, పేతురు చాలా అద్భుతమైన క్వశ్చన్ వేసాడు. ప్రభా ఇదిగో మరి నీ వెనకాల వచ్చేసాం, మాకేంటి దొరుకుద్ది అంటే ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు పునర్జనన మందు సింహాసనం మీద మీరందరూ కూడా నాతో పాటు కూర్చుంటారు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 12 గోత్రాల వారికి తీర్పుని మీరు తీరుస్తారు. ఎవరెవరు విశ్వాస వీరులు వచ్చి వాళ్ళ ముందు నించుంటారు లేదో నాకైతే తెలియదు, కానీ ఒక అసాధారణమైనటువంటి ఆధిక్యత, దేవునితో పాటు కూర్చుండేటటువంటి ఆధిక్యత, సింహాసనం మీద కూర్చుండేటువంటి ఆధిక్యతని దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు, చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళు, ప్రపంచంలో తక్కువగా చూడబడినటువంటి వాళ్ళకి దేవుడిస్తున్న ఆధిక్యత ఏంటంటే, వాళ్ళు ఏమైనా కోరుకున్నారా? మీ వెనకాల వస్తే ఏం చేస్తామనేసి అంటే యేసుక్రీస్తు ముందే చెప్పేశాడంటే, చెప్పకుండానే వారి కొరకు ఒక ప్రణాళికను కలిగి వారిని అత్యున్నతంగా వారిని చూడాలనేటటువంటి తపన ఎవరికి ఉందనేసి అంటే దేవుడికి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా సోదరి, నా సోదరుడా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనని వెంబడించేటటువంటి వారి కోసం దేవుడు ఏం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు. మీకంటే కూడా గొప్పగా మీకోసం, మీ బిడ్డల కోసం దేవుడు ఆలోచిస్తున్నాడనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను నేను. పేతురు విషయాన్ని మనం ఆలోచిస్తే ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే, 1వ
వచనం నుంచి మనం గమనించినప్పుడు యోహాన్ని, యాకోబుని, పేతురుని తీసుకుని యేసుక్రీస్తు వారు ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందినని కనిపిస్తుంది. 17వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివని. ఇదిగో మోషే, ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుద్దామని యేసుతో చెప్పాను. యేసుక్రీస్తు రూపాంతరం చెందినటువంటి టైంలో ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఎంతమందికి వచ్చిందంటే 3 కలిగింది. మిగిలినటువంటి 9 మంది శిష్యులకి లేనటువంటి ఆధిక్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యాకోబుకి, యోహానుకి, పేతురుకి, 3కి దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వస్త్రాలు మెరిసిపోతూ ఉన్నాయి. తర్వాత మోషే, ఏలియాలు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. పేతురు అన్నటువంటి మాట ఏంటంటే 3 పర్ణశాలలు కట్టేస్తాం, మీరు 3 ఇక్కడ ఉండొచ్చు అన్న టైంలో ఒకటి ఆలోచించండి ప్రాక్టికల్గా. ఆ కొండ అనేసి అనగానే యేసుక్రీస్తుతో చాలా అద్భుతంగా ఉంది, మోషే వచ్చాడు, ఏలియా కనపడుతున్నారు, సంతోషం. కానీ ఈ 3తో పాటుగా శిష్యులు 3 కూడా ఉన్నారు కదా. మరి పేతురు ఎక్కడ ఉంటాడో, యోహాను ఎక్కడ ఉంటాడో, యాకోబు ఎక్కడ ఉంటాడో, వాళ్ళ షెల్టర్ ఎక్కడ, వాళ్ళకి ఇల్లు ఎక్కడ, వాళ్ళ తిండి ఎలాగా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఎక్కడే ఉండిపోతే ఎలాగ అనేటటువంటి ఆలోచన అతనికి లేదు. తను ఏమైనా ఆలోచిస్తున్నాడంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. మోషే కనపడుతున్నాడు, ఏలియా కనిపిస్తున్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. రూపాంతరము చెందినటువంటి ఒక ముఖవచ్చస్సుతో యేసుక్రీస్తు కనపడుతున్నటువంటి ఆ అనుభవము పేతురికి ఎలా కనిపించిందంటే ఇలాగే యేసుక్రీస్తుని చూడాలి, ఇక్కడే యేసుక్రీస్తుతో ఉండిపోవాలనేటటువంటి ఆలోచనను అతను కలిగి ఉన్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నాకు భోజనం ఎలాగా, నాకు కట్టు బట్టలతో నేను పైకి వచ్చేసాను, నెక్స్ట్ ఎలాగ నా పరిస్థితి అనే ఆలోచన తనకు లేదు. కానీ తను ఏమనుకుంటున్నాడంటే ఈ అనుభవం అనేది చాలా అద్భుతంగా ఉంది, నీతోటే ఉండిపోతే ఈ జన్మ ధన్యము అనేటటువంటి రీతిలో పేతురు, ప్రభువా ఎక్కడే ఉండిపోదాం, చాలా మంచిది అని ప్రభుతో తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వారు అక్కడ ఉన్నటువంటి టైంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి భాగ్యము పేతురు పొందుకుంటూ ఉన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక స్వరాన్ని పైనుంచి వినడాన్ని ఈరోజు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. తర్వాత పేతురు గురించి మనం మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చాలా చులకన చేసి ఆయన మునిగిపోతున్నాడు, గాలిని చూశాడు, అలలను చూశాడు, నీ సిచ్యువేషన్ ఏంటి, నువ్వెవరిని చూస్తున్నావు, నువ్వు ఎక్కడ మునిగిపోతావు అనేటటువంటి స్టేట్మెంట్స్ తరచూ మనం వినుండొచ్చు. నేనేమని అనుకుంటానంటే 12 మంది బోట్లో ఉన్నటువంటి టైంలో 12 మందికి లేనటువంటి ఆలోచన ఎవరికి వచ్చేసిందంటే నేనే అని యేసుప్రభు అనగానే వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను కూడా ప్రభులాగా నీటి మీద నడిచేయాలని కోరుకున్నాడు. అంటే పేతురు ఆలోచన విధానం ఎలా ఉందంటే యేసుప్రభు ఏదైనా చేశాడంటే నేను అది చేయాలి ఖచ్చితంగా. యేసుప్రభు నీటి మీద నడుచుతున్నాడు అనేసి అంటే నేను కూడా నడవాలనేటటువంటి ఆశను అతను కలిగి ఉన్నాడు. విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడంటే ప్రోత్సహించాడు, తన ఆశని నెరవేర్చాడు. నాయన మనుషులు నీటి మీద నడవడం కష్టం, దేవుడికి సాధ్యమవుతుంది, నీ వల్ల కాదు, నువ్వు నడవలేవు, నేను కాబట్టి నడుస్తున్నానని యేసుప్రభు చెప్పడం కాదుగా నేను ఏం చేశాడు, రామన్నాడు. ఎస్, అఫ్కోర్స్ గాలిని చూశాడు, అలలను చూశాడు, మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. కానీ విషయం ఏంటంటే తను ఆల్రెడీ ఎత్తొచ్చు,
ఎందుకనేసి అంటే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే వ్యక్తి కాబట్టి తనను తాను రక్షించుకోగలడు, తనను తాను పైకి రాగలడు. కానీ విషయం ఏంటంటే ఆ క్షణంలో నాకు ఎత్తొచ్చు, నా సొంతంగా నేను పైకి రాగలనే దానికంటే దేవుని వైపే చూసి దేవునిని రక్షించమని కోరాడు అనేసి అంటే తన సెల్ఫ్ని ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోయి ఎవరి సహాయాన్ని కోరాడంటే దేవుని వైపు చూచాడు. నడిచాడా లేదు? నడిచాడు. కొంత దూరం నడవగానే మునిగిపోవడం మొదలుపెట్టాడు. ప్రభు మళ్ళీ అతని పైకి లేపి అల్పవిశ్వాసం ఎందుకు సందేహించామన్నాడు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకని భయము నిన్ను ముంచేలా చేసేసుకున్న పేతురు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈ రాబోయేటటువంటి కాలంలో మీ ప్రేయర్స్లో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సీజన్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, ఫాలో అవ్వని వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవునితో మనం బంధాన్ని బలపరుచుకున్నప్పుడు ప్రణాళిక ఎవరిదవుతుంది అనేసి అంటే దేవునిది అవుతుంది. దేవుడే నీ కోసం ఆలోచించాడంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ శిష్యుల జీవితాల్లో ఎంత గొప్పగా దేవుడు ఆలోచించాడో అదే రీతిలో మీకోసం నా కోసం ఆలోచిస్తాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నేను దేవుడు ఏం చేస్తాడో చెప్పలేదు. ఎలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు మీరు చూసేస్తారో మీ ద్వారా జరుగుతాయి ఇవన్నీ ఏమీ చెప్పలా. కానీ ఒక మాట సింపుల్గా తెలియజేసింది ఏంటంటే నా వెనకాల వచ్చినట్లయితే నేను మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళగా చేస్తానన్నాడు. ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తారు వాళ్ళు, ప్రపంచాన్ని ప్రభావితం చేసేసారు. ప్రపంచ చరిత్రలో పేతురు గురించి గొప్ప విషయం ఏమైనా ఉందా అనేసి అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించాడండి అని చెప్తారు, దెయ్యాలు వదిలించాడని చెప్తారు, రోగగ్రస్తులు బాగు చేశాడని చెప్తారు. ఆయన నడుచుకుని వెళ్తూ ఉంటే నీడ పడితేనే ప్రజలు బాగుపడిపోయారని చెప్పి వస్తారు. ప్రపంచ చరిత్రలో ఒక మానవుడు నీటి మీద నడిచిన వాడు ఎవరన్నా ఉన్నారనేసి అంటే పేతురు అని ఈ ప్రపంచం ఖచ్చితంగా మాట్లాడుతుంది. అట్లాంటి ఆధిక్యతను దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రభా ఇదిగో నీ కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ వెనకాల వచ్చేసాం, మాకేం దొరుకుతుంది అనేసి అంటే యేసు ప్రభు వాళ్ళ కోసం ఆలోచించింది ఏంటో తెలుసా? మీరు నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు ఆన్ ద జడ్జిమెంట్ డే. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 12 గోత్రాల వారికి మీరే తీర్పు తీరుస్తారని చెప్పుకొచ్చింది. నా ప్రియ సోదరులారు గమనించండి, దేవుడు మీ కొరకు బలమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మీరు నేను చేయవలసింది ఏంటంటే మన జీవితాలను ప్రభుకి సమర్పించడమే. రకరకాల చిట్టాలు, రకరకాల కోరికలతోటి, చాలా డిమాండ్స్ తోటి దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. మనం దేవుని ప్రేమించేటటువంటి వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నదని ఎరుగుదూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పంలో పిల్లబడినటువంటి వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నదని ఎరుగుదమని ఉంది వాక్యంలో. సో కాబట్టి దేవుని ప్రేమించే లిస్టులో కానీ మీరు ఉన్నట్లయితే గొప్ప ప్రణాళిక మీ సొంతం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆశ్చర్యపోయేటట్టు ఒక ప్రణాళిక దేవుడు ఖచ్చితంగా మీ పట్ల ఆయన రూపొందించే ఉన్నాడు. అది త్వరలో ఎప్పుడైతే దేవుని కొరకు మీరు నిలబడినట్లయితే, ప్రభు కొరకు మీరు నిలబడినట్లయితే, ప్రభువును ప్రేమించేటటువంటి వారు ఉన్నట్లయితే, ప్రభువుని వెంబడించే వారికి మీరు ఉన్నట్లయితే మీ కుటుంబాన్ని దేవుడు ఎలా పెడతాడంటే టాప్ పొజిషన్లో పెడతాడు. మీ బిడ్డలను అత్యున్నత స్థితిలో పెడతాడు. మీ బిజినెస్ని, మీకున్నటువంటి జాబ్ని, మీకున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు ఒక మంచి పొజిషన్లో పెడతాడు. కాబట్టి వెంబడించుదాం, ప్రభుని గుండెల నిండా హత్తుకుందాం, ప్రభు కోసం బ్రతుకుదాం. ఆయన మన కొరకు తలంచిన ఘనమైన కార్యాలు మన కనులారా చూద్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన యేసయ్య సమయానికే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నటువంటి వాక్యము అనేక మంది ఆత్మీయ జీవితాల్లో ఫలించేలాగా సహాయం చేయండి.
నేను ఈరోజు బలహీనల కోసం ప్రార్థిస్తున్నాను. నేను ఎవరెవరైతే నేను రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో తండ్రి, వారిని స్వస్థపరచని ప్రార్థిస్తున్నాను. నీ గాయంలో నా స్వస్థతను పడిన బిడ్డలకు దయచేయండి. ప్రభు, ఎవరైతే నాయన జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారిని దీవించమని సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది ప్రభు కుటుంబాలు విడిచిపెట్టి విదేశాల్లో ఉంటా ఉన్నారు. వాళ్ళ చుట్టూ నీ కంచె వేయండి. అక్కడ నాయన మరి జాబ్స్ లేక తిరుగుతున్నటువంటి వారి జీవితంలో ఒక అద్భుతమని జరిగించండి. ప్రతి కుటుంబంలో సమాధానం, సంతోషమని కలగజేయండి నాయన. నీ బిడ్డల యొక్క అవసరతలను తీర్చండి. నీలో మరింతగా నీ బిడ్డలను బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.